టడటడాయ్. ఇంట్లో ఏదైనా అకేషనా చాక్లెట్ ఉండాల్సిందే. ఆఫీస్లో టెన్షనా చాక్లెట్ తినాల్సిందే. ఎవరికైనా ప్రపోజ్ చేయాలా చాక్లెట్ ఇవ్వాల్సిందే. పిల్లలు పిచ్చెక్కిస్తున్నారా చాక్లెట్ వేయాల్సిందే. పళ్ళు పుచ్చిపోతున్నాయా చాక్లెట్టే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిరికాంతులు. ఈరోజు మన రెసిపీ చాక్లెట్. చూస్తున్నారుగా, ఇవే మన ఇంగ్రీడియంట్స్. వీటిని కాంపౌండ్స్ అంటారు. దీంట్లో డార్క్ మిల్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ దొరుకుతాయి. ప్రస్తుతం మనం డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్తో కలిపి ఈ చాక్లెట్ చేయబోతున్నాం. ముందు ఈ చాక్లెట్ తాలూకా ఈ రెండు కాంపౌండ్స్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. అంటే ఇవి 1/2 kg ప్యాకెట్ దొరుకుతుంది, నేను 1/4 kg చొప్పున తీసుకున్నా. వాటిని మీరు సాటిస్ఫై అయినట్లుగా ముక్కలు కొయ్యండి. దాన్ని ఒక గిన్నెలో వేసి బాగా కలపండి. ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి లేదా ప్రపోజ్ చేయడానికి చాక్లెట్ని ఎందుకు ఇస్తారో తెలుసా? ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను, తెలుసుకోండి. ఈ ముక్కల్ని కలిపి పక్కన పెట్టండి. నెక్స్ట్ సింపుల్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. అదే పొయ్యి మీద నీళ్లు మరిగించడం. ఇది చాలా ఈజీ కదా. ఈ పొయ్యి మీద నీళ్లు మరిగించాలి. ఎలా అంటే దాని తాలూకు వేపర్స్ బయటకు వచ్చేంత వరకు బాయిల్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మన 2 కాంపౌండ్స్ కలిపిన గిన్నెని తీసుకొచ్చి దాని మీద పెట్టండి. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు. చూసారా, కేవలం నీటి ఆవిరి వేడికే ఈ చాక్లెట్ ఎంత బాగా కరుగుతుందో. అంటే ఈజీగా ఎవరినైనా కరిగించడానికి చాక్లెట్ సింబాలిక్గా ఇస్తామన్నమాట. అంతేకాదండోయ్, ఎంత తొందరగా కరుగుతుందో అంతే తొందరగా గట్టి పడుతుంది కూడా మన బంధాలలాగా. చూసారు కదా, ఇక్కడ మీకు ప్రో టిప్ చెప్తున్నాను. ఈ కరిగించిన చాక్లెట్ని బాగా కలుపుతూ ఉంటే మన చాక్లెట్ కూడా ఎక్కువ షైనింగ్ వస్తుంది. ఎంత ఎక్కువసేపు కలిపితే అంత షైనింగ్. ఇంకా మీ ఓపిక. కరిగించిన చాక్లెట్ని ఇప్పుడు మౌల్డ్స్లో వేయాల్సిన టైం వచ్చింది. ఈ మౌల్డ్స్ అనేవి ఈరోజు రేపట్లో ప్రతి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి. వీటిలో కావాలనుకుంటే మీరు డ్రై ఫ్రూట్ తురుము ముక్కలు కూడా వేసుకోవచ్చు. తింటుంటే మధ్యలో తగులుతుంటే ఆ మధ్య అయ్యేవే. ఈ మౌల్డ్స్ మార్కెట్లో రకరకాల షేపుల్లో దొరుకుతాయి. నేనైతే భలేగా ఉందని చెప్పి టెడ్డీబేర్ షేప్ ఉన్న మౌల్డ్స్ తీసుకొచ్చాను. ఈ మౌల్డ్స్లో మనం కరిగించిన చాక్లెట్ని వేసిన తర్వాత కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10 నిమిషాలు, ఫ్రిడ్జ్ లేకపోతే ఒక 30 నిమిషాలు. సో చూసారుగా, ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఎవ్రీ షేప్ నుంచి చాక్లెట్ అన్నది ఇలా బయటకు వస్తుంది. ఎంత టెంప్టింగ్గా ఉంది కదా పిల్లలు. ఇంకా మీకు పండగే పండగ. చాక్లెట్లను దొల్లగొట్టిన తర్వాత అలా ఖాళీగా ఉండకుండా వేడి నీళ్ళు తాగండి. పడుకునే ముందు బ్రష్ చేసి పడుకోండి. లేదంటే మీరు చాక్లెట్ తిన్నారు, అలాగే చాక్లెట్ మీ పళ్ళను తినేస్తుంది. జాగ్రత్త మరి. అయితే ఈ చేసిన చాక్లెట్ని స్టోర్ ఉంచుకోవాలన్నా, పార్టీ కోసం సర్వ్ చేయాలన్నా ఏదైనా గోల్డెన్ ర్యాప్లో తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారుగా, ఈ షేప్ మనకి గోల్డెన్ ర్యాప్ పై నుంచి కూడా క్లియర్గానే కనిపిస్తుంది. అంటే పిల్లలు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వెతుక్కోవడానికి ఈజీగా అనమాట. చూసారుగా, ఇదైతే టెడ్డీ బేర్ది. అదేంటి మరి మా చాక్లెట్ సంసారం. ఇంకా సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.